హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలింగ్ మన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి. ఇది మ్యాచ్ నంబర్ 27 గ్రూప్ ఏ లోని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ లోని మొదటి మ్యాచ్. ఇది గ్రూప్ లీగుల పరంగా జరుగుతున్న మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ఆడడానికి గ్రూప్ పరంగా ఇప్పుడైతే అవకాశం వచ్చింది. దాదాపు ఇండియా పాకిస్తాన్ అనేది మ్యాచ్లు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇండియా పాకిస్తాన్ గురించి జరిగే ప్రతి మ్యాచ్లో కూడా ఇండియా గెలవాలని ప్రతి ఇండియన్ కోరుకుంటారు. కాబట్టి కనీసం అవకాశం ఉంటే మ్యాచ్ చూడటానికైనా లేదంటే మ్యాచ్ గురించి సమాచారం తెలుసుకోవడానికైనా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. అలాగే మ్యాచ్ గెలవాలని ప్రతిసారి కోరుకుంటూనే ఉంటారు. కాబట్టి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్ ఇక్కడ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ముందు రోజు కొంచెం వర్షం పడినట్టుగా తెలిసింది. కానీ మ్యాచ్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా శ్రీలంకలో ఈ పాకిస్తాన్కి సంబంధించి మ్యాచ్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి శ్రీలంకలోని ముఖ్యంగా ప్రధానమైన గ్రౌండ్లు 3 గ్రౌండ్లలో ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. కొలంబోలోని SSC స్టేడియం, సింహలి స్పోర్ట్స్ క్లబ్, అలాగే క్యాండీ పల్లికిలే స్టేడియం, అలాగే ప్రేమదాస కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే వరల్డ్ కప్ సంబంధించి మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలోనే జరుగుతున్నాయి. కాబట్టి మన ఇండియా నుంచి పాకిస్తాన్ మ్యాచ్ కోసం శ్రీలంక వెళ్ళి ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ ఆడడం జరిగింది. పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి అప్డేట్ ఎలా ఉంది, వాళ్ళ బౌలింగ్ ఫీల్డింగ్ పూర్తిగా డీటెయిల్స్, వాళ్ళు ఎలా ఆడారు, మన ఇండియన్స్ ఎలా ఆడారు, ఇండియా బ్యాటింగ్ ఎలా ఉంది, ఇండియాకి సంబంధించి సపోర్టర్స్, అలాగే మ్యాచ్ తిలకించడానికి వచ్చిన ఆడియన్స్ గురించి కాస్త ఈ వీడియో కాస్త వివరంగా చెప్పబోతున్నాను. పాకిస్తాన్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. ఈ పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం అనేది మన ఇండియాకి బాగా కలిసి వచ్చే విషయంగా మొదటి అంశంగా విజయం మన వైపు ఉన్నట్టుగా క్లియర్గా అర్థమైపోయింది. మన ఇండియాకి బ్యాటింగ్ రావడం వల్ల ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది ఒకసారి పాకిస్తాన్ కూడా చూపించే విధానంగా అవకాశం ఉంటుంది. అదే ముందు పాకిస్తాన్ బ్యాటింగ్ చేసే విధానం అయితే పాకిస్తాన్ తక్కువ రన్స్ కట్టడి చేసి తక్కువ రన్స్ తోటి మనం గెలిచేస్తాం. కాబట్టి మన ఇండియాకి బ్యాటింగ్ రావడం అనేది ముఖ్యంగా ప్రధానమైన అంశం అని చెప్పుకోవచ్చు. జాతీయ గీతం కూడా ఆలపించారు. అలాగే పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరుగుతుందంటే దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. కాబట్టి థమ్స్అప్ కంపెనీకి సంబంధించి కూడా ఒక మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. గ్రౌండ్ లో చాలా బాగా అనిపించింది. ఈ ఈవెంట్ సంబంధించి కూడా థమ్స్అప్ కూల్కి సంబంధించి కూడా చాలా మంచి ఈవెంట్ అయితే నిర్వహించారు. ఈ విధంగా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఇండియా బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వచ్చారు. పాకిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ కెప్టెన్ స్వయంగా సల్మాన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. స్పిన్ బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తి అయ్యేటప్పటికి అభిషేక్ శర్మ అవుట్ అవడం జరిగింది. అభిషేక్ శర్మ రన్స్ ఏమీ చేయకుండానే 4 బాల్స్ ఆడి ఖాతా తెరవకుండానే షాహీన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి తిలక్ వర్మ వచ్చారు. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తి అయ్యేటప్పటికి ఒక వికెట్ కోల్పోయి 1 రన్ మాత్రమే చేయగలిగారు ఇండియా బ్యాటర్స్. రెండో ఓవర్ బౌలింగ్ షాహీన్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 2 ఓవర్లు పూర్తి అయ్యేటప్పటికి 16 రన్స్ 1 వికెట్. 3 ఓవర్ బౌలింగ్ సల్మాన్ 3 ఓవర్ పూర్తి అయ్యేటప్పటికి 25 రన్స్ 1 వికెట్. 4 ఓవర్ బౌలింగ్ సైము స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 4 ఓవర్లు పూర్తి అయ్యేటప్పటికి 30 రన్స్ 1 వికెట్. 5 ఓవర్ బౌలింగ్ అబ్రాను స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. అబ్రారు 5 ఓవర్ పూర్తేటప్పటికి 41 రన్స్ 1 వికెట్. 6 ఓవర్ బౌలింగ్ సైము 6 ఓవర్ పూర్తేటప్పటికి 52 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది ఇండియా. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రౌండ్ గురించి పిచ్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ బౌండరీస్ అన్ని కూడా చాలా పెద్దగా ఉంటాయి. సింగిల్స్ 2Ds 3Ds చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బౌండరీస్ పెద్దగా ఉంటుంటాయి కాబట్టి కొంచెం 4 to 6 కొట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా 6 ట్రై చేస్తే క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాగే ఫీల్డర్స్ కూడా చాలా దూరంగానే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. బౌండరీ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 6 ఓవర్లకి 52 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది ఇండియా. 7వ ఓవర్ బౌలింగ్ అబ్రారు ఇషాను తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఇషాన్ కిషన్ చేసిన బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అవడంతో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు. తిలక్ వర్మ ఇషాన్ కిషన్ కి కొంత సపోర్ట్ గా నిలబడి వెంటనే బౌండరీలు 6 అయితే చేస్తూనే ఉన్నారు. ఇషాన్ కిషన్ చేసిన బ్యాటింగ్ అయితే పాకిస్తాన్ బౌలర్లు అయితే బెంబలిపోయారని చెప్పుకోవాలి. ఇషాన్ కిషన్ చేసే బ్యాటింగ్ విధానానికి ఈ విధంగా అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 27 బాల్స్ పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ షదాబు ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ సైము ఇక్కడ ఇషాను 77 రన్స్ 40 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. ఇక్కడికి ఇండియా రన్స్ దాదాపు 87 రన్స్ మాత్రమే చేయగలిగి ఉంది. ఇండియా టీం రన్స్ టోటల్ స్కోరు 87 రన్స్ ఉంటే ఇషాన్ కిషన్ ఒకటి 87కి 77 రన్స్ చేశాడు. అంటే 10 రన్స్ మాత్రమే మిగతా తిలక్ వర్మ ద్వారా లేదంటే ఎక్స్ట్రా రూపంలో రావడం జరిగింది. 77 రన్స్ ఇషాన్ కిషన్ చేశాడు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా సెంచరీ చేస్తాడేమో అన్నంత స్పీడ్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా 77 రన్స్ 40 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యడం జరిగింది. సైము వేసిన బౌల్లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. ఈ విధంగా భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 2 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ నవాజు స్పిన్ బౌలింగ్ చేసుకుంటారు. 92 రన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 2 వికెట్లు కోల్పోయింది. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడ 11 ఓవర్ బౌలింగ్ తారిక్. ఇక్కడ ఈ తారిక్ గురించి చెప్పుకోవాలంటే ఇతను స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. కానీ అతను బౌలింగ్ చేసే విధానం చాలా విచిత్రంగా చేస్తూ ఉంటాడు. బౌలింగ్ ఆగి బౌలింగ్ చేస్తూ ఉంటాడు. చేసే విధానం ఈ దాదాపు ఇలాంటి బౌలర్ మనం ఇప్పటివరకు చూస్తున్నాము. అలాంటి బౌలింగ్ అయితే చేస్తూ ఉంటాడు తారిక్. 11 ఓవర్లో వచ్చాడు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 2 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ నవాజు 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ బౌలింగ్ మళ్ళీ తారిక్ వచ్చాడు. 13 ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 2 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ నవాజు 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 2 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ సైము తిలక్ వర్మ 25 రన్స్ చేసి 24 బాల్స్ కి LBW అవుట్ అవడం జరిగింది. సైడ్ బౌలింగ్ లో క్రీజ్ లోకి హార్దిక్ పాండ్యా వచ్చిన వెంటనే హార్దిక్ కూడా సూపర్ షాట్ అయితే ట్రై చేసి బాబర్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేక భారీ షాట్ ట్రై చేసి వెంటనే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా బాబర్ ద్వారా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శివం దుబే వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. 16 ఓవర్ బౌలింగ్ నవాజు 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 4 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ తారిక్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ అబ్రారు 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ 4 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ తారిక్ సూర్యకుమార్ యాదవ్ 19 ఓవర్లో తారిక్ బౌలింగ్ లో 32 రన్స్ చేసి 59 బాల్స్ కి సైన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్ లో రింకు వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ చేసి రింకు క్రీజ్ లో ఉన్నాడు ప్రస్తుతానికి. అలాగే శివం దుబే కూడా క్రీజ్ లో ఉన్నారు. 20 ఓవర్ బౌలింగ్ నవాజు శివం దుబే 27 రన్స్ చేసి 17 బాల్స్ వద్ద అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజ్ లోకి అక్షర్ వచ్చారు. అక్షర్ కూడా ఆఖరి బాల్ ఉండగా ఆఖరి బాల్ కి అవుట్ అవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా ఇషాను 77 రన్స్ 40 బాల్స్ కి అద్భుతం అనిపించింది. తిలక్ 25 రన్స్ 20 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ కూడా
32 రన్స్ 29 బాల్స్ కి మంచి బ్యాటింగ్ చేశారు. శివం దూబే కూడా 27 రన్స్ 17 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ బ్యాటర్స్ కి అంత అనుకూలించే పిచ్ కాదు. పిచ్ గురించి చెప్పుకుంటే బౌలర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్యాటర్స్ నుంచి ఎక్కువ భారీ షాట్లు అలాగే ఎక్కువ రన్స్ అయితే రావడం జరగలేదు. ఇది పిచ్ గురించి కూడా కొంత ఆలోచించాలి కాబట్టి బౌలర్లకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది ఇండియా. 7 మంది బౌలర్లు అయితే బౌల్ చేశారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే సైమ్ 3 వికెట్లు, తారిక్, సల్మాన్, షాహీన్ 1 వికెట్ అయితే తీశారు. ఈ విధంగా వికెట్ పరంగా చూసుకున్నట్టు ఒక రన్ వద్ద వికెట్ అయితే పడింది. 88 రన్స్ వద్ద అలాగే 126 మళ్ళీ 126 మళ్ళీ వికెట్ పడింది. 159కి 175కి 175 వద్ద మళ్ళీ 2 వికెట్ పడింది. ఈ విధంగా 7 వికెట్లను కోల్పోయి ఇండియా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగి 175 రన్స్ అయితే చేయగలిగారు 20 ఓవర్లకి. సూర్యకుమార్ యాదవ్ చూపించిన కెప్టెన్సీ విధానం, బ్యాటింగ్ పరంగా వచ్చిన వారి విధానం చాలా బాగా అనిపించింది ఇండియా బ్యాటర్ పరంగా. గ్రౌండ్ బయట ఆడియన్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే పాకిస్తాన్ సపోర్టర్స్ అలాగే ఇండియా సపోర్టర్స్ ఎక్కడ పట్టినా కూడా జెర్సీలు వేసుకొని ఇండియా పాకిస్తాన్ జెర్సీలు వేసుకొని ఎక్కడ పట్టినా కూడా ఆడియన్స్ మంచి సపోర్ట్ అయితే అందిస్తూనే ఉన్నారు. ఈ విధంగా మ్యాచ్ కి సంబంధించి ఆడియన్స్ ఇంత నిండుగా మన దేశం కాకపోయినా శ్రీలంక దేశానికి ఇంతమంది వచ్చి సపోర్ట్ చేయడం చాలా అద్భుతమైన అనిపించింది. ఈ విధంగా 176 రన్స్ టార్గెట్ చేతనగా పాకిస్తాన్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఫర్హాన్, సల్మాన్ కెప్టెన్ వచ్చారు టార్గెట్ ఛేదించడానికి. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా, ఫర్హాన్ రన్స్ ఏమీ చేయకుండానే 4 బాల్స్ ఆడి రింకు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. చాలా అద్భుతం అనిపించింది. క్రీజ్ లోకి సైమ్ వచ్చారు. ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 1 రన్ 1 వికెట్. సేమ్ ఇండియా ఎలాగైతే పడిందో అలాగే పాకిస్తాన్ కూడా వికెట్ పడింది అనిపించింది. చాలా బాగుంది మొదటి ఓవర్లోనే. ఈ నంబర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇండియా కూడా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 1 రన్ మాత్రమే చేసి 1 వికెట్. ఇది చాలా బాగా కలిసి వచ్చే విధానం అనిపించింది. ఇలా రెండో ఓవర్ బౌలింగ్ బుమ్రా వచ్చారు బౌలింగ్ చేయడానికి. సైమ్ 6 రన్స్ మాత్రమే చేసి 2 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి బాబర్ వచ్చారు. కెప్టెన్ సల్మాన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 4 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్ లోకి ఉస్మాన్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 3వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ 3 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ అక్షర్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. బాబర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 5 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి షదాబ్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 6వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 38 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. పవర్ ప్లే పూర్తయింది, డిస్ప్లే తీసుకున్నారు. ఇక్కడ పాకిస్తాన్ బ్యాటింగ్ పరంగా ఇది బౌలింగ్ పరంగా ఎక్కువగా సపోర్ట్ చేసే పిచ్ కాబట్టి బ్యాటర్స్ కి ఎక్కువ రన్స్ చేయడానికి ఎక్కువ క్రీజ్ నిలబడడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కంటే కూడా స్పిన్ బౌలింగ్ ఎక్కువగా వికెట్లు పడుతున్నాయి కాబట్టి ఈ విధంగా పాకిస్తాన్ బ్యాటర్స్ పవర్ ప్లే పూర్తయ్యే లోపు 4 వికెట్లను కోల్పోయారని చెప్పుకోవాలి. పవర్ ప్లే తర్వాత 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ వరుణ్ కూడా అద్భుతమైన బౌలింగ్ అయితే ప్రదర్శిస్తూ వికెట్లు అయితే తీస్తూ ఉన్నాడు. ఈ విధంగా 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ అక్షర్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 4 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 7.1గా ఉంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ టార్గెట్ చేయడం కష్టంగా ఉంది అనిపించేలా మారిపోయింది పూర్తిగా. 11వ ఓవర్ బౌలింగ్ అక్షర్ ఉస్మాన్ కూడా తన అర్ధసెంచరీ దగ్గరగా ఉన్న సమయంలో 44 రన్స్ చేసి ఉస్మాన్ అక్కడే క్రీజ్ లో నిలబడి కొంతవరకు పర్లేదు అనిపిస్తున్న సమయంలో 34 బాల్స్ 44 రన్స్ చేసి కీపర్ ఇషాన్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి నవాజ్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 5 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 12వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ నవాజ్ 4 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి శివం దూబే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి వసీం వచ్చారు. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ 6 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ తిలక్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు 14 రన్స్ మాత్రమే చేసి 15 బాల్స్ కి దూబే క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఫహీం వచ్చారు. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 7 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 7 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ 15వ ఓవర్ బౌలింగ్ తిలక్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 7 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ వరుణ్ ఫహీం 10 రన్స్ మాత్రమే చేసి 14 బాల్స్ కి రింగు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. వెంటనే అబ్రార్ కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడంతో తారిక్ క్రీజ్ లోకి వచ్చారు. తారిక్ షాహీన్ క్రీజ్ లో ఉన్న సమయంలో 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ మాత్రం చేసి 9 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. ఈ విధంగా 17వ ఓవర్ బౌలింగ్ రింగు 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 106 రన్స్ 9 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ 18వ ఓవర్ కి పూర్తిగా ఆల్అౌట్ అయిపోయారు. 114 రన్స్ మాత్రమే చేసి పాకిస్తాన్ పూర్తిగా ఆల్అౌట్ అవడం జరిగింది. బౌలింగ్ పరంగా హార్దిక్ బుమ్రా అక్షర్ వరుణ్ ఈ విధంగా 2 వికెట్లు చొప్పున తీసుకున్నారు. కుల్దీప్ తిలక్ 1 వికెట్ చొప్పున తీశారు. పతనము 0గా ఉన్నప్పుడు వికెట్ పడింది. 6 వికెట్ పడింది. 13 34 73 78 మళ్ళీ 78 97 97 కి వరుసగా 2 వికెట్లు లభించాయి. 114 మళ్ళీ వికెట్ పడింది. ఈ విధంగా 114 తోటి ఆల్అౌట్ అవడం జరిగింది పాకిస్తాన్. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 2 ఓవర్ మిగిలి ఉండగా ఆల్అౌట్ అయ్యారు. 61 రన్స్ తేడాతో ఇండియా విజయాన్ని సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇషాన్ కిషన్ 78 రన్స్ 40 బాల్స్ కి చేసిన విధానం ప్రకారం ఇషాన్ కిషన్ అయితే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అయితే లభించింది. ఈ విధంగా పాకిస్తాన్ అయితే ఓడిపోయింది. ఇండియా గెలిచింది. ఇది వీడియో. థాంక్యూ. ధన్యవాదాలు.